అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము డిసెంబర్ 13 చదువుచున్నాను. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడని ప్రభువు చెప్పుచున్నాడు. 2 కొరింథీ 6వ అధ్యాయము 17వ వచనము. దేవుడు యాకోబుతో బేతేలుకు వెళ్ళుమని చెప్పెను. నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంనకు తిరిగి వెళ్ళుము అని చెప్పెను. ఆదికాండము 31వ అధ్యాయము 13వ వచనము. అయితే యాకోబు సంపూర్ణముగా లోబడకుండునట్లు శోధించబడెను. అతడు షెకెమునందు నిలిచిపోయెను. అక్కడే అతని కుమార్తె దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళి షెకెము యువరాజు ద్వారా అపవిత్రపరచబడెను. ఇట్లు జరుగుట యాకోబు తప్పిదమే గాని దీనాను నిందించలేము. ఆమె యవనస్తురాలు, అనుభవం లేకుండెను గనుక ఆమె తల్లిదండ్రులు దీనిని యోచించవలసి ఉండెను. తమ కుమారులు కుమార్తెల ప్రవర్తనకు తల్లిదండ్రులే బాధ్యులు. చాలా తరచుగా వారే తమ పిల్లలను పాపమునకు నడిపించుదురు. తమ స్వంత కుమార్తెలకు అపాయమని తలంచక ఈ యవ్వన బాలురను తమ గృహములో ఉండుటకు అనుమతించుదురు. ఒక దినమున వారి పతనమునకు దేవునికి లెక్క చెప్పవలెను. యాకోబు దేవునికి లోబడి తన ప్రయాణమునందు విధేయత చూపి ఆయన ఆజ్ఞను అనుసరించిన ఎడల దీనా అటువంటి శోధనకు గురి అయ్యేటిది కాదు. యాకోబు మరొక గొప్ప శోధన ఎదుర్కొనినట్లు ఆదికాండము 34వ అధ్యాయము 8-9 వచనములలో చూచెదము. షెకెము తండ్రి అయిన హమోరు యాకోబు యొద్దకు వచ్చి తన కుమార్తె అయిన దీనాను షెకెమునకు ఇవ్వవలసినదిగా ప్రతిపాదించెను. ఇది ఎరిగిన షిమ్యోను, లేవి ఆ దేశపు జనులందరినీ హతము చేసిరి. ఆదికాండము 34వ అధ్యాయము 25వ వచనము. అప్పటికిని యాకోబు ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టపడకుండెను. ఆ దేశపు జనులు నాశనం అందించబడిరి గనుక ఇప్పుడు అక్కడే నివసించుట మేలు అని యాకోబు తలంచెను. అప్పుడు యెహోవా మరలా యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళుము అని సెలవిచ్చెను. ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనము. బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థము. అక్కడ యాకోబు దేవుని ఉద్దేశమును గ్రహించెను. దేవుని ఇంటి వద్దనే లోతైన ఉద్దేశములను అర్థం చేసుకొనగలము గాని అనేకులు ఈ రహస్యము నెరుగరు. తమ గత ఆశీర్వాదములతో తృప్తి చెంది దేవుని మందిరమునకు దూరంగా ఉండునట్లు మోసగించబడెదరు. దేవుని మందిరములో ఆరాధన సహవాసమునందు పూర్తి భాగం పొందని ఎడల ఇట్టి శోధనలో పడిపోవుట ఎంతో సులభము. కొందరు మేమెంతో పని కలిగి ఉన్నామని కుంటి సాకులు చెప్పెదరు. కొందరైతే తమ పిల్లల బాధ్యతలు, స్నేహితులు, బంధువులను బట్టి మేము వెనుకంజ వేయుచున్నామని చెప్పెదరు. కొందరైతే ఈ ఆదివారం గాక వచ్చే ఆదివారము మందిరమునకు వెళ్ళెదమని అనుకొందురు. ఆ వారము కూడా మరొక ఆటంకము వచ్చుట చేత వారు వారి పిల్లలు కూడా శరీరేచ్ఛలు, లోకేచ్ఛలకు లొంగిన వారై ప్రతి విధమైన అపవిత్రతకు, పాపమునకు బానిసలయ్యెదరు. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.